సౌదీ రాయల్ ఫ్యామిలీ ప్రపంచంలోనే అత్యంత ధనవంత రాజకుటుంబం. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన ఇలాన్ మస్క్ అలాగే బిల్ గేట్స్ ఆస్తి మొత్తాన్ని కలిపినా సౌదీ రాజకుటుంబం ఆస్తి అంత ఉండదు. ఈ రాజకుటుంబం ఆస్తి ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ రాజకుటుంబం యొక్క ఆస్తి సుమారు 1.4 ట్రిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు 90 లక్షల కోట్లు. ఇది కేవలం అంచనా మాత్రమే, ఇంకా అధికంగా కూడా ఉండొచ్చు. బ్రిటిష్ రాజకుటుంబం యొక్క ఆస్తి 28 బిలియన్ డాలర్లు, అలాగే ఖతార్ రాజకుటుంబం యొక్క ఆస్తి 335 బిలియన్ డాలర్లు. అంటే వీరితో పోలిస్తే సౌదీ రాజకుటుంబం యొక్క ఆస్తి ఎంతో మీరే ఆలోచించండి. ఈ సౌదీ రాజకుటుంబాన్ని హౌస్ ఆఫ్ సౌద్ అలాగే సౌదీ రాయల్ ఫ్యామిలీ అని అంటారు. ఇంత సంపన్న రాజకుటుంబం నుండి సింహాసనం మీద ఉంది కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్. ఈయన ఒక్కడి ఆస్తే సుమారు 18 బిలియన్ డాలర్లు. ఇంత ఆస్తి సంపద ఉండడం వల్ల ఈ రాజకుటుంబంలో ఎంతో విలాసవంతమైన జీవితం ఉంటుంది. ఎంత విలాసవంతమైన జీవితం అంటే ఇలాంటి జీవితం ఎంతోమందికి ఒక కళ లాంటిది. విలాసవంతమైన భవనాల నుండి అత్యంత ఖరీదైన కార్ల వరకు అన్ని ప్రపంచంలోనే అత్యంత అరుదైన అలాగే ఖరీదైన వస్తువులు వీరి దగ్గర ఉంటాయి. సౌదీ రాజు వాడే వస్తువులన్నీ బంగారంతోనే తయారు చేయబడి ఉంటాయి. అసలు సౌదీ రాజకుటుంబానికి ఇంత ఆస్తి ఎక్కడిది? అలాగే సౌదీ రాజకుటుంబం యొక్క ఆస్తి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను తీసుకురావడానికి మీ సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మేము పెట్టే వీడియోస్ని మిస్ అవ్వకుండా పొందేందుకు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సౌదీ రాజకుటుంబానికి ఇంత సంపద ఎలా వచ్చిందో చూద్దాం. అది తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. 1993లో కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఏర్పడింది. ఇబిన్ సౌద్ అనే రాజకీయ నాయకుడు ఈ సౌదీ అరేబియాని స్థాపించారు. దీంతో ఈయనే ఈ దేశానికి మొదటి రాజు అయ్యారు. ఈయన కుటుంబమే ఈ సౌదీ రాజకుటుంబం. ఈ దేశంలో ఇప్పటికీ రాజరికమే ఉంది. రాజులే ఇక్కడ పరిపాలన చేస్తారు. 1938 వరకు సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటి. ఆర్థికంగా ఈ దేశం కేవలం అగ్రికల్చర్ అలాగే తీర్థయాత్రల మీద ఆధారపడేది. అందుకే ఈ దేశం చాలా పేద దేశంగా ఉండేది. కానీ 1938లో సౌదీ అరేబియాలో ఆయిల్ బావులు దొరికాయి. కొన్ని లక్షల కోట్ల విలువైన ఆయిల్ బావులు సౌదీలో దొరికాయి. దీంతో సౌదీ కూడా చమురు వ్యాపారం మొదలుపెట్టింది. ఆ తర్వాత 3 సంవత్సరాల్లో సౌదీ అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలతో మంచి వ్యాపార సంబంధాలు పెట్టుకుంది. దీంతో అప్పటి నుండి సౌదీ అరేబియా సంపద బాగా పెరగడం మొదలైంది. ఒక పేద దేశం నుండి ఒక ధనిక దేశంగా సౌదీ మారడం మొదలైంది. సౌదీ దేశమంతటా ఎన్నో చమురు బావులు కనుగొన్నారు. ఈ బావులన్నింటినీ అరేబియన్ అమెరికన్ ఆయిల్ కంపెనీ డెవలప్ చేసింది. మొదట్లో ఈ కంపెనీని అమెరికా కంట్రోల్ చేసేది, బట్ ఇప్పుడు ఈ కంపెనీని సౌదీ అరేబియాని కంట్రోల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ పేరు సౌదీ అరామ్కో. ఈరోజు ఈ కంపెనీ యొక్క విలువ కొన్ని లక్షల కోట్లు. ఈ కంపెనీ సౌదీ రాజకుటుంబం యొక్క సంపదలో బాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే సౌదీ అరేబియా దేశం యొక్క ఎకానమీలో ఈ కంపెనీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా సౌదీ అరేబియా ఏర్పడిన 70 సంవత్సరాల్లోనే ప్రపంచంలో ఒక మేజర్ ఎకానమీగా అలాగే అత్యంత ధనిక దేశంగా గుర్తించబడింది. ఈ రోజుకి సౌదీ అరేబియాలో ఆయిల్ బావులు ఉన్నాయి. ఇలా సౌదీ అరేబియా అలాగే సౌదీ రాయల్ ఫ్యామిలీ అత్యంత సంపన్నులుగా మారారు. ఇక ఇప్పుడు వీరి సంపద గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. నెంబర్ 1, యాచ్స్, ప్రైవేట్ జెట్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. 2017వ సంవత్సరంలో సౌదీ రాజు రష్యా దేశాన్ని సందర్శించారు. అప్పుడే ప్రపంచం సౌదీ రాజు యొక్క ప్రయాణం ఎలా ఉంటుందో చూసింది. సౌదీ రాజు సల్మాన్ 1500 మంది సిబ్బందితో రష్యా వెళ్లారు. అలాగే ఆ సిబ్బంది అంతటికీ సరిపడా 800 కేజీల ఆహారాన్ని తీసుకొని వెళ్లారు. వీటన్నిటిని రవాణా చేయడానికి 6 ఎయిర్ క్రాఫ్ట్లను వాడారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్లలో సిబ్బంది, రాజు యొక్క ప్రత్యేకమైన వస్తువులు, కార్పెట్లు, ఇంకా ఎన్నో లగ్జరీ సదుపాయాలు ఉంటాయి. వాటిలో బంగారం ఎస్కలేటర్ కూడా ఒకటి. సౌదీ రాజు ఎక్కడికి వెళ్ళినా విమానంలో 2 బంగారపు ఎస్కలేటర్లను తీసుకెళ్తారు. వీటి ద్వారానే ఆయన విమానం దిగుతారు. 2017లో సౌదీ రాజు ఇండోనేషియా దేశాన్ని సందర్శించారు. ఆ సమయంలో సౌదీ రాజు 450 కేజీల లగేజ్తో ఇండోనేషియా వెళ్లారు. వాటిలో 2 మెర్సిడెస్ బెంజ్ S600 కార్లు ఉన్నాయి. వీటి ఖరీదు సుమారు 8 కోట్ల రూపాయలు. సౌదీ అరేబియా రాజు జపాన్ దేశాన్ని సందర్శించినప్పుడు తన 1500 మంది సిబ్బంది కోసం టోక్యో నగరంలో 1200 లగ్జరీ గదులను అద్దెకి తీసుకున్నారు. అలాగే టోక్యో నగరాన్ని సందర్శించడానికి 500 మెర్సిడెస్ బెంజ్ కార్లను వాడి మొత్తం జపాన్నే ఆశ్చర్యానికి గురిచేశారు. ఇతర దేశాలు సందర్శించడానికి సౌదీ రాజుకు చాలా విమానాలున్నాయి. వాటిలో లాక్హెడ్ C-130 హెర్క్యులస్ ఒకటి. ఈ విమానం యొక్క విలువ 14 మిలియన్ డాలర్లు, అంటే సుమారు 1.15 కోట్ల రూపాయలు. ఇది ఒక మిలిటరీ కార్గో ప్లేన్. ఈ విమానం యుద్ధ ట్యాంకులను ఇంకా ఇతర యుద్ధ సామాగ్రిని కూడా మోసుకొని వెళ్ళగలదు. వీటితో పాటు రాజు యొక్క 500 కేజీల వస్తువులను, అంటే లగ్జరీ కార్లను, ఎస్కలేటర్లను, ఇంకా చాలా వస్తువులను తీసుకెళ్తుంది. ఇక సౌదీ రాజు ప్రయాణించేది బోయింగ్ 747-400. ఈ ఏరోప్లేన్లోనే ఒక ప్యాలెస్ ఉంటుంది.
ఈ విమానం యొక్క విలువ సుమారు $300 మిలియన్ ఉండొచ్చని అంచనా వేశారు. లోపల బంగారం తప్ప ఏమీ కనపడదు. బంగారం డైనింగ్ టేబుల్, సోఫాలు అలాగే చాలా ఉంటాయి. ఇవన్నీ బంగారంతో చేసినవి. వీటన్నిటికి తోడు ఇందులో ఒక సింహాసనం కూడా ఉంటుంది. ఈ సింహాసనం మొత్తాన్ని బంగారంతోనే తయారు చేశారు. విమానం మధ్యలో ఈ సింహాసనం ఉంటుంది. ఇక్కడే సౌదీ రాజు కూర్చుంటారు. ఇక షిప్ల గురించి చూస్తే సౌదీ రాజకుటుంబంలోని చాలా వ్యక్తులకు ఎన్నో లగ్జరీ షిప్లు ఉన్నాయి. వాటిలో ఒకటి సెరెన్. ఇది సౌదీ క్రౌన్ ప్రిన్స్కి చెందింది. ఈ ఓడ యొక్క విలువ సుమారు $400 మిలియన్. ఈ ఓడ చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల ఎన్నో స్విమ్మింగ్ పూల్లు, హెలిపాడ్లు, గేమింగ్ రూమ్లు, అండర్ వాటర్ రూమ్లు ఇలా చాలా ఉంటాయి. నెంబర్ 2 లగ్జరీ కార్లు. సౌదీ రాయల్ ఫ్యామిలీలోని వ్యక్తులకు ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. కుటుంబంలోని ప్రతి వ్యక్తి దగ్గర సుమారు $22 మిలియన్ విలువైన కార్లు ఉంటాయి. వీటిలో రోల్స్ రాయ్స్, ల్యాంబోర్గిని, బెంట్లీ, మర్సిడీస్ ఇలా చాలా ఉన్నాయి. ఈ కార్లన్నీ కూడా బంగారంతో కోటింగ్ చేయబడి ఉంటాయి. నెంబర్ 3 ప్లేసెస్ అండ్ ప్రాపర్టీస్. అల్ యమామా ప్యాలెస్. సౌదీ రాజు కుటుంబం యొక్క అధికారిక నివాసాల్లో ఇది ఒకటి. ఇక్కడ నుండే పరిపాలన జరుగుతుంది. ముఖ్యమైన మీటింగ్లన్నీ ఇక్కడే జరుగుతాయి. విదేశాల నుండి అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడికే వస్తారు. ఈ ప్యాలెస్ సౌదీ రాజకుటుంబం యొక్క సంపదను ప్రతిబింబిస్తుంది. ఈ ప్యాలెస్ ఒక మినీ నగరం లాంటిది. ఈ ప్యాలెస్ మొత్తాన్ని అరేబియన్ ఆర్కిటెక్చర్తో నిర్మించారు. ఈ ప్యాలెస్లోని ఫ్లోర్లన్నీ ఇటాలియన్ టైల్స్తో నిండి ఉంటాయి. అలాగే ఎక్కడికక్కడ చెక్కిన ప్రదేశాలు ఉంటాయి. బంగారపు షాండ్లియర్లు ఇలా ఎన్నో ఖరీదైన అలాగే విలాసవంతమైన వస్తువులు ఈ ప్యాలెస్లో ఉంటాయి. ఈ ప్యాలెస్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. ఈ ప్యాలెస్లో సుమారు 400 గదులు ఉంటాయి. రాజకుటుంబం యొక్క ప్రైవసీ కోసం ఇంకా ఈ ప్యాలెస్కి చెందిన చాలా విషయాలు గోప్యంగానే ఉంచారు. ఇలాంటి అధికారిక నివాసాలు సౌదీ అరేబియాలో చాలా ఉన్నాయి. సౌదీ అరేబియాలోనే కాదు, బయట దేశాల్లో కూడా ఈ రాజకుటుంబానికి చెందిన వ్యక్తులకు విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి లూయిస్ 16 క్యాజిల్. ఈ లూయిస్ 16 క్యాజిల్ ఫ్రాన్స్ దేశంలో ఉంది. ఇదే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు. 2015లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ $300 బిలియన్ ఈ భవనాన్ని కొనుక్కున్నారు. ఈ భవనం లోపలే కాదు, బయట కూడా బంగారపు శిల్పాలు ఉంటాయి. బయట ఉండే ఫౌంటైన్లో బంగారపు శిల్పాల నుండి నీరు బయటకు వస్తుంది. ఈ విలాసవంతమైన భవనాన్ని నిర్మించడానికి 3 సంవత్సరాల సమయం పట్టింది. అలాగే 200 మంది పనివారు దీన్ని నిర్మించారు. తలుపుల దగ్గర నుండి ప్రతి ఒక్కటి బంగారంతో కోటింగ్ చేసి ఉంటాయి. అత్యాధునిక టెక్నాలజీ కూడా ఈ ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఎన్నో స్పోర్ట్స్ కోర్ట్లు, నైట్ క్లబ్లు, మూవీ థియేటర్లు, స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి. ఇలాంటి విలాసవంతమైన భవనాలు ప్రపంచవ్యాప్తంగా సౌదీ రాజకుటుంబాలకు చెందిన వ్యక్తులకు చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. వీరికి ఉన్న ఆస్తులలో ఇప్పటికీ ప్రపంచానికి తెలియనివి చాలా ఉన్నాయి. అలా 1938 నుండి సౌదీ రాజకుటుంబం అత్యంత శక్తివంతమైన రాజకుటుంబంగా ఎదుగుతుంది. సో దట్స్ ద స్టోరీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో.